ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచ వింత నరుని నిర్మాణాల. ప్రపంచంలో ఈరోజు వండర్స్, వింతలు అనేవి మనిషి కనిపెట్టాడు, ఎన్నిటినో కట్టాడు. అందులో ప్రపంచ వింతలు 7 అని, 7 వండర్స్ అని, ప్రపంచ వింతలు మరలా మరొక 7, 14 అని, ఇలాగా ప్రపంచంలో మనిషి కట్టినటువంటి కట్టడాలు వింతలు అని మరి ప్రపంచంలో మనుషులు చెప్పుకుంటున్నారు వాళ్ళు కట్టిన వింతలని. కానీ వాళ్ళు వింతలని చెప్పుకుంటున్నవి మనము వింతలని ఒప్పుకోవచ్చా? ఇది పాయింట్. మళ్ళీ చెప్తాను. ప్రపంచంలో మనిషి కట్టిన కట్టడాలు వింతలు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు వింతలు అని చెప్పుకుంటున్న వింతల అవి వింతలని మనం ఒప్పుకోవచ్చా అని మనం ఆలోచిస్తే, దేవుడు లోక జ్ఞానం కోసం ఒక మంచి మాట ఉపయోగించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రీయమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అని అనేసాడండి. అంటే లోక జ్ఞానం ఏంటండి? వెర్రిది. అంటే ప్రపంచంలో మనిషి కట్టిన కట్టడ వెర్రిదవుతుందా, వింత అవుతుందా? మనిషి కట్టిన కట్టడ గురించి మనం ఆలోచిస్తే, లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అన్నాడు. వెర్రివాడు కడుతున్నది ఏదైనా వింత అవుతుందా చెప్పండి? పిచ్చోడు ఏదైనా చిన్న ఇసుకతోని ఈ మాత్రం ఇల్లు కట్టి, ఇది ఇల్లు అండి అంటే మీరేమంటారు? ఇల్లు అంటే వేడవాడు, పిచ్చి వేదవా. అయినా ఇంకోట్లా నీతో ఆర్గ్యుమెంట్ చేయడం కూడా వేస్ట్. ఆడేదో కట్టాడు, ఆడి గురించి అసలు మనం మాట్లాడవచ్చా అంత ఎత్తుకు మీరు వెళ్ళిపోతారు. అలాగే ఈరోజు ప్రపంచంలో వింతలని వాళ్ళు కనిపెట్టిన పేర్లు నేను చెప్తాను. అవి వింతని ప్రపంచం అంటుంది. మీరిప్పుడు ఏమంటారో నేను ఒకసారి అంటాను, మీరేమంటారు నన్ను అనండి. నేను గోడ కట్టాను. ఏం కట్టాను నేను? ఈ గోడ కట్టి గోడని నేను వింత అంటే మీరేమంటారు? చిన్న గోడ కట్టానండి, ఈ గోడ కట్టి ప్రహారీ గోడ కట్టి నేను వింత అన్నాను, మీరేమంటారు? ప్రహారీ గోడ ఎంత ఏటివే? అసలు బుర్ర ఉందా? మా ఇంటికే ఒక ప్రహారీ ఉంది, మా పక్కింటికే ప్రహారీ ఉంది. ఎక్కడ పడితే అక్కడ ప్రహారీ గోడ ఉన్నప్పుడు ఏటి చిన్న గోడ కడితే వింతేటి అని మీరు అంటారు. ఈ జనరల్ నాలెడ్జ్ ప్రపంచంలో ఉన్నోడికి లేదు. చైనా చుట్టూరు గోడ కడితే ఏమన్నారు? అది వింత. అది వింత అనకూడదు. ఏమనాలి మనం? గోడ. బుర్రున్నోడు ఏమంటాడు? గోడ అంటాడు. బుర్ర లేనోడు ఏమంటాడు? వింత అంటాడు. గోడని వింత అన్నాడంటే వాడికి ఏమొచ్చింది? పిచ్చి. ఇలా నిరూపించలేరా? ఇలా చెప్పలేరు? గోడని గోడ అంటారా, గోడని వింత అంటారా? చెప్పాలి వాళ్ళు. గోడ వింతేటి ఏండి? ఏమైనా బాగుందా? గోడని వింత అంటే ఏమైనా బాగుంది? ఈ బల్లను పెట్టి ఇది వింత అని అంటే ఏమంటారు? నోరమేరా బల్లరా అని అంటారు. ఏమంటారు చెప్పండి? ఇది వింత అంటే ఏం ఒప్పుకుంటారు? ఇది వింత కాదు, ఇది బల్లిది. అది గోడ వింతేటి? తాజ్మహల్ ఏటది లోనున్నది? ఇప్పుడు మీరు పక్కన ఎవరో చచ్చిపోయిన సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఇది వింత అన్నారు అనుకో, ఏమంటారు? వింత అంటారు ఏంటండి? ఊరుకొని బాబు పిచ్చి ఎక్కిపోయినట్టుగా ఉంది మీకు, ఎలాంటి బాబు అంటారు. ఎందుకంటే సమాధి అండి, దాన్ని వింత అనరు అని అంటారు. తాజ్మహల్ సమాధి అయితే అది వింతట. ఈజిప్ట్ పిరమిడ్స్ ఉన్నటువంటి ఆ సమాధులను చూసి ఏమంటున్నది ప్రపంచం? వింత అంటున్నారు. ఏదో కన్స్ట్రక్షన్ చేసి దాన్ని వింత అంటున్నారు. ప్రపంచంలో మనిషి కనిపెట్టిన వాటిని అన్నిటినీ మనిషి ఏమంటున్నాడంటే కట్టిన కట్టడాలను వింతలు అంటున్నారు.
అవి సిమెంట్తో కట్టిన కట్టడాలు. వింత అని అంటున్నారు, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అని అన్నాడు. అంటే ఇక్కడ మీకు అర్థమైపోవాలి, ప్రపంచంలో మనిషి ఏది కనిపెట్టి అది వింతన్నా అది పిచ్చోడు చేసిన పిచ్చి పని అనే సంగతి మాత్రం మీకు అర్థమైపోవాలి. కారణం, వింతని దేనిని అంటారో అన్నది ప్రపంచంలో ఇంతవరకు ఎవరికీ అర్థం కాలేదు. వింత అంటే మళ్ళీ అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చెప్పాలి. వింతని దేనినైనా అనాలంటే అది దేవుడే చెప్పాలి. దేవుడు చెబితే, దేవుడు వింత అని దేవుడు ఒప్పుకుంటే, మళ్ళా చెప్తాను, దేవుడు ఫలానాది వింతని దేవుడు ఒప్పుకుంటేనే అది మనం వింత కింద డిక్లేర్ చేయాలి తప్ప, ప్రపంచంలో మనిషి ఏదైనా చేసి వింత అంటే ఏమనాలి మనం? అది వింత అనకూడదు. ఎందుకంటాం వింత? అది వింత కాదు, అది కన్స్ట్రక్షన్. ఇప్పుడు BOUI బిల్డింగ్ కడుతున్నారు, దాన్ని ఏమంటారు మనం? కన్స్ట్రక్షన్. అది వింత ఏంటి? వింత అంటే, ఆ వింత అంటేనే అసలు ఆ వింత అనే పదం ఉపయోగించాలంటే ఎలాగ ఉండాలి? వింతగా ఉండాలి. వింత అని దేన్ని అంటాం? వింతగా ఉండాలి. ఈ కళ్ళు ఇలాగ ఉన్నాయి అనుకోండి, ఇది ఇది ఇప్పుడు మీరు వింత అనకూడదు. ఇక్కడ ఒక కన్ను వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అనాలి ఏమని? వింత అని. అర్థమైందా? అలాగే వింత అని దేన్ని అంటారు? ఇప్పుడు మైక్ ఇలాగే ఉందనుకో, వింత కాదు. ఈ మైక్ ఆటోమేటిక్గా లెగిసిపోయి ఇలా ఇటు తిరిగితే ఇలా తిరిగితే ఇలాగ వెళ్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? నిజమేనరా బాబు, ఇది వింతేనని. గోడదేమో గోడ వింత, సమాధి వింత, ఏదో కడితే కట్టడం వింత. అది మనం ఒప్పుకోవచ్చా? ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచంలో ప్రతి మనిషి వాడు కట్టిన కట్టడాలు వింతలని వాళ్ళు చెప్పుకుంటున్న కారణం, దేవునికి పేరు తీసుకురావలసినటువంటి మనుషులు ఈరోజు మనిషే తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పుకోవాలని వింతలని పెట్టుకున్నారు. అసలు ఈ వింతలు అనేవి పెట్టుకోవడానికి గల కారణం, ప్రారంభికులు ఎవరు అనుకున్నారు? మొట్టమొదటిసారిగా బాబేలు గోపురం కట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఏమన్నారట? ఆకాశాన్ని అంటే శిఖరం కట్టాలనుకున్నారటండి బాబు. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురం కట్టి పేరు సంపాదించము రండని మాట్లాడుకుంటున్నారటండి. పేరు సంపాదించాలని అనుకుంటున్నారట. అంటే ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి కట్టిన కట్టడ వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, వాడికి పేరు రావాలి, పేరు సంపాదించుకోవాలి. పేరు ప్రఖ్యాతల ముసుగుల్లో ఈరోజు ప్రపంచ వింతలు వెలిసాయండి. దుబాయ్లో మరి బుర్జ్ ఖలీఫా అని ఉంది. బుర్జ్ ఖలీఫా అంటే ఏమనుకున్నారు? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా WTC టవర్సే ఎత్తైనవి. అవి ఎంత? 110. కానీ బుర్జ్ ఖలీఫా అని కట్టాడు 165. 165 అంతస్తులు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది దుబాయ్లోనండి. మొన్న వెళ్ళినప్పుడు చూశాను. ఇక ఆ రోడ్డు మీద మనం ఇలా వెళ్ళిపోతుంటే పక్కనే ఉంటుంది అది బుర్జ్ ఖలీఫా అని. ఇంకా దాని గురించి మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సుమారండి అక్కడ 500కు చిల్లర చచ్చిపోయారండి. 165 అంతస్తులకి వెళ్ళినటువంటి పని వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతుండేవారు. ఇలాగ కొన్ని వందల మంది చచ్చిపోయారండి. రోజు కూడా చచ్చిపోతుండేవాడట. ఆ పైకి వెళ్ళిన తర్వాత అంత ఎత్తులో కట్టేశారు. ఎందుకు అంత ఎత్తు కట్టేసావు నన్ను ఆలోచిస్తే, ఎందుకు కట్టాడట? ప్రపంచంలో అందరికంటే ఎత్తైనటువంటి మరి కట్టడ కట్టాలి, మాకు పేరు రావాలి అని కట్టుకున్నారు. మా దేశానికి పేరు రావాలని వాళ్ళు కట్టుకున్నటువంటి కట్టడ వింతని చెప్పుకుంటున్నారు. ఏండి, ఒక ఇల్లు కడితే వింత, 10 ఇళ్ళు కడితే వింత, 100 ఇళ్ళు కడితే వింత, 200 ఇళ్ళు కడితే వింత. ఆలోచించండి. వింత అంటే ఇల్లులు ఊగుతుండాల,
అర్థమైందా? ద్వారబంధాలు ఇలా ఊగుతుండాలా, ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా దూలాలు కూడా ఎలా ఊగుతుంటే అప్పుడు అంటాం ఏమని, అది వింతని. కదిలేది వింత అవుతుంది, స్థిరంగా ఉన్నది వింత అవ్వదు. కదిలేది వింత అవుతుంది. ఏదైనా వింతని మనం చూడాలంటే వెరైటీ ఉండాలి, వెరైటీ లేకపోతే ఎలాగవుతుంది? ఈరోజు ప్రపంచంలో వింతల పేరుట ఎన్నో కన్స్ట్రక్షన్ చేసి అవన్నీ వింతలు అంటున్నారు. కారణం ప్రపంచం ఒప్పుకుందేమో కానీ ఈ జాన్సన్ విక్టర్ కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మీరు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒప్పుకోకూడదు. ఎందుకంటే వింతలు అనేవి దేవుడు దేనిని వింతంటే మీరు దాన్ని వింత అనాలి. రైట్. ఇప్పుడు ఇంతకీ ప్రపంచ వింత నరుడు కట్టిన నిర్మాణాల, అసలు ఎవరు వింత అని మనం ఆలోచిస్తే, దేనిని వింత అంటారని మనం ఆలోచిస్తే, బైబిల్లో ఒకనాడు వింత ఇవి అని ఒప్పేసుకున్నారు. అలా ఒప్పుకున్నవేవో ఒకసారి మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14-15 వచ్చిన చూడండి. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా, అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారట. గుడ్డివాళ్ళు వచ్చారట, కుంటివారు వచ్చారట దేవాలయంలోనికి. యేసు ప్రభు వారు వాళ్ళని స్వస్థపరిచారట. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, బా వింతలంటే దేనిని అంటారు? వింతలంటే వింతలని ఆనాటి ప్రపంచం ఒప్పుకుంది. ఎవరు? శాస్త్రులు పరిశీలునట. ఏమన్నారట? మళ్ళా చదవండి, 14-15 వచ్చిన. మళ్ళా మొదటి నుండి 14. గుడ్డివారును కుంటివారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? మెయిన్ క్యాండిడేట్లు ఎవరిద్దరు? గుడ్డివారు కుంటివారు. గుడ్డివారు కుంటివారు యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు వారిని స్వస్థపరిచాడట. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, అంటే యేసు ప్రభు చేసింది వింతలట. ఏ వింతలు? గుడ్డివారి కళ్ళిస్తే అదేమంటట? వింతట. కుంటివారి కాలిస్తే దాన్ని ఏమన్నారు? వింత అన్నారు. అంటే వింతలు అంటే దేనిని అంటారన్నమాట? వింతలంటే గుడ్డు వారికి కళ్ళు ఇస్తే అది వింత. ఆ రోజు దేన్ని వింత అన్నారు? గుడ్డివాడికి కళ్ళు ఇస్తే వింత, కుంటివారికి కాళ్ళు ఇస్తే వింత. అంటే ఇప్పుడు వింతలని దేనిని అనాలి? గుడ్డోడికి కళ్ళు ఇచ్చారనుకోండి, మనం ఏమనాలి? అబ్బా వింతండి. కుంటివారు కాళ్ళు లేనివాడు కాళ్ళు ఇచ్చారనుకోండి, ఏమనాలి? వింతండి. విచిత్రం చెప్పమంటారా? నాకు ఈ రిఫరెన్స్ తెలీదు, ఏం రాసేసారో రాసేసాను పాట. కన్ను పోతే కన్ను చేయలేడు, కాలు పోతే కాలు చేయలేడు అని రాశానండి. మనిషి జన్మ వింత పాటలో నిజంగా రిఫరెన్స్ చూసిన తర్వాత నవ్వుకున్నాను నేను, ఎలా రాశానని. గుడ్డివాడికి కళ్ళిస్తే వింతట, కుంటివారికి కాళ్ళు ఇస్తే వింతలట. అంటే యేసు ప్రభు ఆ రోజు చేసిన వింతలు ఇవి. వింతలండి. వింతలంటే ఏమనుకున్నారు? మానవ అవయవాలలో ఏ అవయవమైనా మీరు తయారు చేయగలిగితే అది ఏమవుతుంది? వింత. అవయవాలలో ఏదైనా అవయవం పోతే మరలా అవయవం కానీ మీరు ఇవ్వగలిగితే ఏమవుతుంది? అది వింత అవుతుంది. వింత అంటే మానవ దేహంలో ఉన్న అవయవాలే వింతలు. వింతలంటే ఏమనుకున్నారు? మానవ అవయవాలలో ఉన్నవండి వింతలు. కన్ను పోతే కన్ను ఇచ్చాడట, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారికి మరి కాళ్ళు ఇచ్చాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, బాగా ఆలోచించండి. వింతలని దేన్ని అన్నారనమాట? అంగవైకల్యాన్ని కానీ సరిచేస్తే అది వింత. కళ్ళు లేవనుకోండి, కళ్ళు లేకపోతే కళ్ళు ఇచ్చాడు అనుకోండి, అది వింతట అండి. అందుకనే ఏం జరిగిందో చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 32వ వచనం చూడండి ఒకసారి. పుట్టి గుడ్డువాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినది మొదలుకొని మొత్తం హిస్టరీ తీసాడు ఇతను.
పుట్టి గుడ్డువాడికి కళ్ళు లోకము పుట్టినది మొదలుకొని ఎవరు ఇవ్వలేదట. అంటే అర్థమేంటి? ఎవడు చెయ్యనిది చేశాడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యేసు ప్రభు చేసినవి వింతలా, లోకంలో మనిషి కట్టిన కట్టడ వింతలా? నువ్వు తాజ్మహల్ కడితే ఆ తాజ్మహల్ నేను కడతాను ఒక ₹1 ఇస్తే. నువ్వు కట్టిన సమాధి నేను కడతాను. నువ్వు చేసింది ఏదైనా చేయగలను. ప్రపంచంలో ఒక మనిషి కట్టిన కట్టడ మరొక మనిషి కట్టగలడా? ఎందుకు కట్టగలడు? ఆ కనెక్షన్ చేసింది తాపి మేస్త్రే, ఈ పని చేసింది తాపి మేస్త్రి. ఇద్దరు తాపీగా చేశారు కనుక తాపి మేస్త్రులు అయ్యారు కనుక ఏండి మనం హ్యాపీగా చేయొచ్చు. మనం ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచంలో మనిషి కట్టినది మరొక వ్యక్తి చేసేస్తున్నప్పుడు వింత ఎలాగవుతుంది? నేను చేసింది నువ్వు చెయ్యకపోతే ఏమవ్వాలి? అది వింత. నువ్వు చేసింది నేను చేసేస్తున్నాను అనుకోండి, అప్పుడు వింత ఎందుకు అవుతుంది? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ప్రపంచం అనుకుంటుంది వింత అంటే వాళ్ళు కట్టినటువంటి కట్టడే వింత అనుకుంటున్నారు. కారణం ఈరోజు ప్రపంచానికి బుర్ర లేక ఒప్పుకుంటున్నారు తప్ప అసలు వింతలు అంటే వింతలను దేనిని అంటారంటే ఈ అవయవాలలో ఉన్న ఏ అవయవాన్ని మనిషి చేసినా అదేమవుతుంది? వింత అవుతుంది. అంటే వింతలా కలిగినటువంటి అవయవాలు ధరించుకున్నదే మనిషి జన్మే వింతండి. ఒక శుక్రకణం తల్లిలోనికి వెళ్ళడం ఏంటి, ఆ శుక్రకణానికి అవయవాలు రావడం ఏంటి, ఆ అవయవాలు వచ్చిన తర్వాత అవన్నీ బయటికి రావడం ఏంటి, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవయవాలు పెరగడం ఏంటి, ఆ పెరిగిన తర్వాత ఈ కొన్ని అవయవాలు ఎక్కడ వరకు వచ్చి ఆగిపోవాలో అక్కడికి వచ్చి ఆగిపోతున్నాయంటే అది వింత కాదా? సముద్రంలో నీరు పైకి వచ్చేస్తుంది అలలుగా, పరిగెత్తుకొని వచ్చి 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 ధాన్ మన కెరటం కొట్టి మళ్ళీ ఏం చేస్తుంది? అక్కడి దాకా వచ్చి అలా వెళ్ళిపోద్దండి. నిజం విచిత్రం అండి, విచిత్రం అది. శూన్యం మీద భూమిని వేలాడదీయడం దాన్ని ఏమంటారు? ఏమండి ఏది దీన్ని శూన్యంలో నిలబెట్టి శూన్యంలో భూమిని వేలాడదీశాడట. వింత. మూడొంతులు భూమి మీద మూడొంతులు నీటిని ఒకంతు ఆరిన నేలను దేని మీద పెట్టాడు? ఈ భూమి మీద పెట్టాడు. అంటే ఆలోచించండి, నిజంగా ఇది వింత కాదు? చెప్పండి. శూన్యంలో భూమి వేలాడమే కష్టం, వేలాడిన మరి దాని మీద నీళ్ళట మూడొంతులు నీళ్లు పెట్టి మళ్ళా స్పీడ్గా తిరుగుతున్న నీటి చొక్క కూడా కిందకి పడిపోకుండా అంత క్రమశిక్షణతో అంత క్రమంగా తిరుగుతుందంటే దానిని ఏమంటారు? అంటే దానిని వింతనాలి. అంటే దానిని వింతనాలి. శూన్యంలో భూమిని వేలాడదీసినందుకు వింతంటే ఒప్పుకుంటాం. భూమి మీద మూడొంతులు నీరు పెట్టినందుకు వింతంటే ఒప్పుకుంటాం. ఎక్కడో మట్టితో నువ్వేమో కన్స్ట్రక్షన్ చేసేస్తే అది వింత. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి పేరు తీసుకురావలసినటువంటి ఈ మనుషులు దేవుని పక్కన పెట్టి వారు పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని ఈరోజు ప్రపంచంలో ప్రతి వాడు కన్స్ట్రక్షన్ చేశాడు కనుక దేవునినే పక్కన పెట్టి వాడికే పేరు ప్రఖ్యాతులు రావాలనుకునేటప్పుడు వాడి పరువు తీయాలా వద్దా చెప్పండి? అసలు ఏది వింత? దేనిని వింత అంటారు? యేసు ప్రభు ఆ రోజు చేసినటువంటి సూచక్రియలు కట్ట వాళ్ళు ఏమన్నారు? వింతలు అన్నారటండి. అంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడంటే అది గ్రేట్. అది కుంటి వారి కాళ్ళు ఇచ్చాడంటే గొప్పది. చేతులు లేని వాళ్ళకి చేతులు ఇవ్వడం అంటే గొప్ప. సర్జరీ చేయడం కాదు, మళ్ళా సర్జరీ ఇవ్వడం చేసేస్తాడు. కుంటి వారికి కాళ్ళు ఇవ్వడం వింత, కుష్ఠ రోగుల్ని బాగు చేయడం వింత, ఆ అనేక రకరకాలైనటువంటి రోగాల్ని బాగు చేస్తున్నాడంటే అదేమనుకున్నారు? వింతలు, ఆశ్చర్యకార్యాలు అవన్నీ. అలాగే కీర్తన 71:6-7 గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేయవాడువు నీవే అని అన్నాడు. అంటే బాగా ఆలోచించండి. డాక్టర్ గారిని మనం అనేసుకుంటున్నాం. తల్లి గర్భంలో నుండి బయటికి తీయాలి అంటే అది దేవుడేనటండి, దేవుడేనటండి. అవయవాలు నిజంగా తల్లి గర్భంలో నిరూపణ జరుగుతున్నాయంటే అదంతా అర్థం ఏంటి అనుకున్నారు? దేవుడది.
దేవుడు జరిపిస్తున్నాడు. నిజంగా దేవుడు జరిపించినటువంటి అవయవ నిర్మాణం గురించి నిజంగా ఆలోచిస్తేనండి, ఇక్కడ మీ అందరూ ఉన్నారా? మీ అందరూ ఉన్నారా? మీ అందరూ మీ తల్లిదండ్రులు మొక్కలు చూసుకోండి ఒకసారి వెళ్ళి. మీలాగే ఉంటారు వాళ్ళు, అంతేనా? చూడండి, ఎప్పుడైనా చూసారా? మీ తల్లిదండ్రులు చూసుకుంటే ఎలా ఉంటారు? మీలాగే, నువ్వు మీ అమ్మలాగో మీ నాన్నలాగా ఉంటావు. రెండే రెండు నీకు జెరాక్స్ కాపీలు, రెండే రెండు. అయితే మీ అమ్మ లేకపోతే మీ నాన్న పడిపోద్ది. ఈ రెండు పడలేదు అనుకో, ఒకవేళ కానీ ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు ఏండి మేము మా పిల్లడికి పిల్లడు పుట్టాడండి, మా పిల్లడికి పేరు పెడతామండి, రండి చూడడానికి అన్నప్పుడు కానీ ఒకవేళ పుసుక్కుని మీరు మిమ్మల్ని మీటింగ్ పిలిచారనుకో, ఆ మీటింగ్కి వెళ్ళి అంతా అయిపోయి భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు బయట ఉంటారు కదా, బయటకు వస్తున్నప్పుడు ఏంటి మీకు ఒక విషయం చెప్పాలన్నా అనుకుంటున్నానండి, ఏమనుకోకండి అని అన్నారు అనుకో. పర్లేదు చెప్పండి అని అన్నారు అనుకోండి. ఏంటి నిజంగా మీ పిల్లని చూస్తే అస్సలు మీ ఇద్దరిలాగే లేడండి అని అన్నారు అనుకోండి, ఏమైపోతారు చెప్పండి? ఇదేట్రా బాబు మా ఇద్దరిలాగా లేడు అంటే ఎంత బాధపడిపోతారు ఏమండి? నిజంగా దేవుడు మీరు బాధపడకూడదనే తల్లి గర్భంలో మీ బిడ్డ అవయవాలు నిర్మాణం జరుగుతున్నప్పుడే ముఖం దగ్గరకు వచ్చేసరికి మాత్రం దేవుడు మాత్రం మీ ఇద్దరినే జెరాక్స్ చేశాడు. అక్కడ మీ ఇద్దరు రూపాలు వచ్చేయాలి, తల్లి రూపం సగం రావాలి, తండ్రి రూపం రావాలి, వీళ్ళిద్దరు రూపంలో ఏదో వీళ్ళిద్దరిలో ఎవరో ఒక రూపం నీకు రావాలి అని దేవుడు చేశాడు అంటే దానిని ఏమంటారు చెప్పండి? వండర్ అండి. ఇక్కడే అవయవాలు ఉన్నా, ఇక్కడే కళ్ళున్నా, ఇక్కడే మూతున్నా, ఇక్కడే చెవులున్నా, ఇక్కడే చేతులున్నా, మనం అందరికీ కూడా అవే అవయవాలు అక్కడక్కడే ఉన్నా మనం అందరం ఒక్కలాగే లేవంటే దానికి కారణం దేవుడండి. ఇది వండరు. తాజ్మహల్ ఎన్ని కట్టినా తాజ్మహల్ లాగే ఉంటాయి, కానీ దేవుడు కట్టినటువంటి రూపాలు చూసారా? ఒకరికి సంబంధం లేదు. అతనొకలాగా, ఇతనొకలాగా, నేనొకలాగా, ఈయనొకలాగా. ఇదేంటండి? అదే తాజ్మహల్ కట్టండి, 100 తాజ్మహల్ అన్నీ ఒకలాగా ఉంటాయండి. మనిషి చేసినది ఏదైనా ఒకలాగా ఉంటాయి, దేవుడు చేసినవి 700 కోట్ల మంది అయినా ఒక్కలాగే లేరంటే దీనిని ఏమంటారు చెప్పండి? ఇది వింత అండి, ఇది వింత. ఈ వింత అన్న సంగతి తెలుసుకున్నటువంటి ఈయన అంటున్నాడు, కీర్తన గ్రంథం 71:7, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. బా, నేను అనేకులకు వింతటండి. నిజంగా మానవ ఆకారం గురించి మనం ఆలోచిస్తేనండి నిజంగా వింతేనండి. తాజ్మహల్ ఎన్ని కోట్ల రూపాయలైనా నిన్న ఖర్చు పెట్టి కట్టొచ్చేమో కానీ ఈ అవయవాలకు ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ కోట్లతో వీళ్ళు కట్టలేరు. కన్ను పోతే కన్ను చేయలేరు, కాళ్ళు పోతే కాళ్ళు చేయలేరు, చెయ్యి పోతే చెయ్యికి చేయలేరు, ఈ అవయవాలలో ఏ అవయవాలు కూడా చేయలేరు. చివరికి రక్తాన్ని కూడా ఎవరు తయారు చేయలేరు. అంటే ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, ఎంత విలువైన అవయవాలు దేవుడు మీకు ఇచ్చాడంటే ఎవరు చెయ్యలేనివి దేవుడు చేసి మీకు ఇచ్చాడు. ఎవడు చెయ్యలేని అవయవాలు దేవుడు మీకు ఇచ్చినప్పుడు ఆ దేవుడి గురించి మనం ఏం చెప్పాలి? దేవుడు చేసినవి వింతలు అని ప్రపంచానికి చెప్పవలసినటువంటి ఈ మనుషులు దేవునినే పక్కన పెట్టేసి దేవునికే పేరు ప్రఖ్యాతులు తేవలసినటువంటి ఈ మనుషులు వాళ్ళ పేర్లు చెప్పుకోవాలని ఈరోజు ప్రపంచంలో వింతలన్నీ 7 చేశారేమో కానీ అసలు ప్రపంచంలో వింతలని ఒకవేళ మనం చెప్పుకోవాలి అనుకుంటేనండి సమాధి వింత కాదు, తాజ్మహల్ వింత కాదు, ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్ వింత కాదు. ఏది వింత? యేసు ప్రభు సమాధి దగ్గరికి కూడా వెళ్దాం ఒకసారి. యేసు ప్రభు సమాధి చేసి పెట్టారట, ఎన్నో రోజుల్లో లేచిపోయాడు ఆయన. యేసు ప్రభు సమాధిలో లేచాడంటే వింత, ముంతాజ్ ఇంకా సమాధిలోనే ఉందంటే వింత. చెప్పండి, ముంతాజ్ ఎక్కడుంది? సమాధిలో ఉంది. యేసు ప్రభు సమాధిలో లేడు. ఇప్పుడు దేన్ని వింత అంటారు చెప్పండి? యేసు ప్రభుదండి వింత అంటే. వండర్ అంటే యేసు ప్రభుది. సమాధిలో ఉన్నటువంటి యేసు ప్రభు తిరిగి లేచాడంటే వింత, లాజరు సమాధి నుండి బయటకు వచ్చాడంటే వింత. ఎప్పటికీ రాలేదు ముంతాజు, అంతేనా? ఎప్పటికీ రాలేదంటే వింత ఏంటి? అసలు వింతని దేని నానాలో కూడా తెలియలేదు ఈ పిచ్చోళ్ళకి. ప్రియమైన దేవుని పిల్లరా, వింతలంటే యేసు ప్రభు తిరిగి లేచాడంటే అది వింత.
అవయవాలకు దేవుడు ప్రతి అవయవాన్ని ఎక్కడ ఉండాలో అన్నది అక్కడే పెట్టిన అందరూ ఒకలేలాగా లేరంటే అది వింతండి. వింతంటే ఒక మనిషి చేసింది మరో మనిషి చెయ్యనప్పుడు దానిని వింతనాలే తప్ప మరో వ్యక్తి చేసింది నేను చేసేస్తున్నానంటే అది వింతేటి? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచ వింతలు అన్నవి దేనినంటారు? ప్రపంచ వింత నరుని నిర్మాణాలు కాదు, నరుడు అంటేనే వింత. మరో రిఫరెన్స్ చూడండి, యోబు గ్రంథం 37:7. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడు అని అన్నాడండి. ఇది చూడండి, ఇది ఎంత వండర్ చూడండి. ప్రతి మనిషి చేతిని బిగించి ఏం చేశాడట? ముద్ర వేసాడట. అంటే మీ చేతికి కూడా ముద్ర, మీ చేతికి ముద్ర, మీ చేతికి ముద్ర, మీ చేతికి ముద్ర, ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు. అంటే ఏంటి ముద్ర? దేనికోసమట? దేవుని సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు అని అన్నాడు. అంటే ఇది దేవుడే చేశాడు అని మీరు తెలుసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరత లేదు. మీ చెయ్యి ఇలా చూసుకుంటూ తెలిసిపోద్దట. ఏమని? చేతికి ముద్ర వేసాడట. ఆ ముద్రే వేలి ముద్ర. మన వేలి ముద్ర ఉంది చూసారు, మన వేలి ముద్ర. ఈ వేలి ముద్ర గురించి దేవుడు చెప్తున్నాడు, ప్రతి మనిషి చేతిని బిగించి. అంటే నీకు వేసిన వేలి ముద్ర మరో వ్యక్తికి ఉండదు. ఎంత బాగుంది చూడండి. రిజిస్టర్ ఆఫీసులో ఉన్న రిజిస్ట్రార్కి తెలియదు ఈ సంగతి. ఏమండి అందరూ వచ్చి వేలిముద్రలు వేస్తున్నారు, ఒక వేలిముద్ర ఎందుకండి కరెక్ట్గా ఉండదు, మారిపోతుంటుంది ఎందుకు? మరి ఎంతమంది వచ్చి వేలిముద్ర వేసినా ఇదే వేలు మరి ఇదే ప్లేస్లో మరి ఇన్ని రకాలైనటువంటి మార్పుల్లో ఈ గీతలు ఎందుకు వస్తున్నాయని రిజిస్ట్రార్ని అడిగామనుకోని ఆయన ఏమంటాడు? బాబు ఈ సంగతి నాకు తెలియదండి అని చేతులు ఎత్తేస్తాడు. మీరు ముద్రేసి వెళ్ళిపోరు తప్ప నన్ను మీరు ముద్రించకండి, నన్ను మీరు ఇబ్బంది పెట్టకండి ఆయన అంటాడు. కానీ దేవుడు ఏం చేశాడట? ప్రతి మనిషి చేతిని బిగించి. అంటే నీ చేతికి 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 బిగించాడండి. ఎందుకు బిగించాడు? ఆయన ఎందుకు చేశాడో ఆనాటి ప్రపంచానికి తెలియకపోవచ్చేమో కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు గుర్తించాలి, కానీ ఎదవలు గుర్తించలేదండి. దుబాయ్లో ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకోండి ఏం చేయాలనుకున్నారు? కొన్ని ఇంట్లో ఇలా చెయ్యి పెడితేనే ఓపెన్ అవుతుంది. అది ల్యాప్టాప్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు ఏమనుకున్నారు? ఇలాగని నువ్వు పెడితేనే ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది. అలాగే సెల్ ఫోన్ వచ్చే కొత్త సెల్ ఫోన్కి ఏమనుకున్నారు? సేమ్ అదే. అతను ఒకసారి అంటేనే ఓపెన్ అవుతుంది. నువ్వు కిందకెళ్ళి నొక్కినా పైనుండి నొక్కినా అది ఓపెన్ అవ్వదు. మరి ప్రసన్నబాబు దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది, దానికి ఏమన్నారు? వేలు ముద్రలు అనమాట. ఇలాగంటేనే అతను వేలు ఎడితేనే ఓపెన్ అవుతుంది. పోనీ మా ప్రసన్నబాబు ఇలాగ వదిలేసి వెళ్ళిపోయాడు కదా అనుకుని ఇలా కొట్టుకోవాలనుకుంటే అలా కొట్టుకోవడమే తప్ప అది అసలు ఓపెన్ అవ్వదు. అంటే దేవుడు ఏం చేశాడనమాట? నీ విషయాలు మరొకరు తెలియకూడదు, అది నువ్వే ఓపెన్ చేయాలి. నువ్వు ఓపెన్ చేయాలంటే తాళం వేసుకోవాలి. నువ్వు తాళం వేసుకుంటే ఎవడైనా అది తీసేస్తాడు. అప్పుడు తీసేసినప్పుడు నువ్వెక్కడ ఫీల్ అయిపోతావో, నీ రహస్యాలు ఎక్కడ తెలిసిపోతాయోనని ప్రతి మనిషి చేతికి బిగించి ముద్ర వేసారటండి. అందుకే ప్రపంచంలో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళకి ఏమనుకున్నారు? వేలి ముద్రలు ఉంటాయి కనుక ఆ కుటుంబం అంతటికి కూడా ఏం చేస్తారు? మొత్తం వాళ్ళే ఫింగర్ ప్రింట్లు అన్నీ వేసుకుని వెళ్ళిపోతారు. అంతే. పెద్ద కొడుకు వచ్చి ఆడు వేలితో నొక్కితే ఓపెన్ అయిపోద్ది, చిన్న కొడుకు నొక్కితే ఓపెన్ అయిపోద్ది, వాళ్ళ నాన్న నొక్కితే ఓపెన్ అవుతుంది, వాళ్ళ మదర్ నొక్కితే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే 6 తలుపులు ఉంటే 6 వేలి ముద్రలకి కింద సెట్ చేసేస్తారు అన్ని డోర్స్కి. ఒరే నేను లేట్గా వచ్చాను అనుకోనరా, మరి నీకు తాళం ఉండదు కదా, పంచే నువ్వు అట్టుండి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నీకు వేలి ముద్ర అని. ఎంత సెక్యూరిటీ ఇచ్చాడు చెప్పండి. ఇలాంటి వేలి ముద్రను ఏమంటారు చెప్పండి? దీన్ని వండర్ అంటారు. కానీ చిరంజీవి అన్నాడండి, ఏమని? థమ్స్ అప్ టేస్ట్ ద థండర్ అన్నాడు. కానీ అతని చేతిలో ఏముంది? వండర్ అనే సంగతి తెలియలేదు. కారణం ప్రపంచ వింత అంటూ ఉంటే వేలిముద్రలండి. దేవుడు చేసింది వింతండి.
మనిషి చేసింది వింత కాదండి. ఒకవేళ మనిషి చేసింది వింత అని ఒకవేళ అనుకుంటే దేవుడు చేసింది ఒక్కటి చేయమనండి, ఆడ కాళ్ళ కింద మనం దూరిపోవచ్చు. దేవుడు చేసింది ఒక్కటే. కళ్ళు చేయగలరా చెప్పండి? దేవుడు చేసింది ఏం చేయగలరు? దేవుడు చేసినది మనిషి ఎప్పటికీ ఏమీ చేయలేడు. మనిషి చేసింది మనిషి చేయగలడు, కానీ దేవుడు చేసింది మనిషి చేయలేడు. అంటే కనుక దేవుడు చేసినవి వింతలు అవుతాయే తప్ప మనుషులు చేసినవి వింతలు అవ్వవు. అందుకే దేవుడు ఒకవేళ మీరు వింతలు చేయాలనుకుంటే ఇగో ఇది చెయ్యండి అని దేవుడు ఒక సవాల్ విసిరాడు. చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం చూడండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన చూడండి, వింత గురించి వచ్చింది మళ్ళీ ఇక్కడ వింతే. యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని కలిగిన సమస్తమును మింగేసినదటండి. అబ్బా, అంటే భూమి నోరు తెరిచి మింగేసిందంటే దాన్ని ఏమంటారు? ఏ కంపం అంటారు? దాన్ని ఏమంటారు? భూకంపం అండి. బా, అంటే భూకంపాన్ని చూడగానే మీరు ఏమనుకోవాలి? వింత. ఏది నువ్వు రప్పించు భూకంపం? మనిషి రప్పించగలడా? నువ్వేమో రప్పించగలవు. భూకంపం అంటే ఏమనుకున్నారు? మీరు ఏమనాలి? భూకంపం వచ్చి అనేక మంది చచ్చిపోయారు అనుకో, మేమనాలి అబ్బా ఏం వండరండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ప్రపంచంలో ప్రతి వాడు దేవునికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి అనే దేవుడు మనుషులను పుట్టించాడు. కారణం ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనును. అంటే తన కృపా మహిమకు కీర్తి కలుగజేయవలనని అని అన్నాడు. కృప అంటే ఇవ్వడం. ఏమిచ్చాడు దేవుడు నీకు? ప్రకృతి అంతటిని ఇచ్చాడండి. సూర్యుని ఇచ్చాడు, చంద్రుని ఇచ్చాడు, నక్షత్రాలను ఇచ్చాడు, పువ్వులను ఇచ్చాడు, కాయలను ఇచ్చాడు, గాలి ఇచ్చాడు. ప్రకృతి అంతా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలట? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. అంటే ప్రపంచంలో ప్రతి వాడు దేవునికి కీర్తి తీసుకురావాలి, దేవుని పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాలని దేవుడు ఈ ప్రకృతిని అంతటినీ కలిగించి మనిషికిస్తే మనిషి ఏమనుకున్నాడట? ఆకాశాన్ని అంటే శిఖరం కట్టి గొప్ప పేరు సంపాదిద్దాము రండు అని పిలిచాడట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏరా నువ్వు పేరు తెచ్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీకు ఎలా షాట్ ఇస్తానో చూడనుకొని దేవుడు దిగిపోయాడటండి. దిగిపోయి ఏం చేశాడు? ఆదికాండం 11:6 అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారందరికి భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకంగా ఏది ఉండదు కనుక దిగిపోయి వారిని ఒకని మాట ఒకరికి తెలియకుండా వారి భాషను తారుమారు చేయడం రెండని అనుకుని వారి భాషను తారుమారు చేయాలని అనుకుందటండి. అలాగా యెహోవా వారిని అక్కడ నుండి చెదరగొట్టెను. అంటే ఆలోచించండి, అంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వాళ్ళు అనుకునేటప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? ఒరే తారుమారు చేసేయాలని అనుకున్నాడండి. తారుమారు చేసేయాలి అంటే అర్థం ఏమనుకున్నారు? ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. ప్రపంచంలో ఎవడు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ప్లాన్ చేసినా ఆ దేవుని తరఫున నువ్వు ఏం చేయాలి? తారుమారు చెయ్యాలి. ఆడు వండరు గోడ అని అన్నాడు అనుకో, నువ్వేమనాలి?
ఇది గోడరా అని అనాల, తారుమారు చేసేయాలి. సమాధి చూపించి వింత అన్నాడు అనుకో, నువ్వేమనాలి? అదేట్రా బాబు అది సమాధిరా అని అనాలి. అంటే ఏం చేయాలి? తారుమారు చేయాలి. ప్రపంచంలో వింతలని చెప్పుకుంటున్నటువంటి, ప్రపంచంలో మనుషులు చెప్పుకున్న వీటిని మనం ఏం చేయాలన్నమాట? తారుమారు చేయాలి. నిజంగా మీరు తారుమారు చేశారో లేదో కానీ ప్రపంచంలో తారుమారు చేసింది దేవుడు తర్వాత నిజంగానండి ఒకే ఒక అతనండి, జైశాలి పిడి సుందర్రావు గారండి. శాస్త్రవేత్త ఏం చెప్పని వాడిని ఏమంటారు? మహాజ్ఞాని అంటారా? ఆడుగు పెద్ద ఎదవ, ఆడు పెద్ద కాపీస్ట్. గురుగారు చూసారా, ఆ న్యూటన్ గురించి ఎత్తుకున్నారు అనుకోండి, ఈడొక కాపీస్టు. ఐన్స్టీన్ గురించి ఎత్తుకున్నారు అనుకో, కాపీస్టు. ఈడ పెద్ద దొంగ అని ఎందుకు అంటున్నారు చెప్పండి? తారుమారు చేయాలి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏమన్నారు? భూమిని తలక్రిందులు చేయవారు ఉన్నారంటే, తలక్రిందులు చేయడం అంటే దానికి అర్థం ఏంటి? రెండో పాట, తారుమారు చేసేస్తారు. తారుమారు చేసేస్తారు. వాడు సైంటిస్ట్ అని ప్రపంచం అంతా ఒప్పుకుంటే వాడిని పిచ్చోడు కింద డిక్లేర్ చేసేస్తారు. స్టీఫెన్ హాకింగ్ ఆడు పెద్ద నాసా సైంటిస్ట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ జైశాలి పిడి సుందర్రావు గారు ఆడు కుంటు కోలాసంగాడు. ఇది మరి ఘోరం అండి. దీన్ని ఏమంటారు? దీన్ని తారుమారు. తారుమారండి. దేవుడే ఆనాడు ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టేసి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందాం అనుకునేటప్పుడే దేవుడు దిగిపోయినప్పుడు ఆ దేవుని తరఫున నువ్వేం చేయాలి? ఈరోజు నువ్వు దిగాలి. నువ్వు దిగాలి. ప్రపంచంలో వండర్స్ అని చెప్పుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా వండర్స్ కాదు. తాజ్మహల్ దాన్ని సమాధి అంటారు, చైనా కట్టినటువంటి వాళ్ళని గోడ అంటారు, ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్ని సమాధి అంటారు. సమాధిని సమాధి అంటారా? చచ్చు వెదవల్లారా, అవెందుకు వండర్స్ అవుతాయిరా? దేవుడు కట్టినటువంటి ఈ ఆకారం ఉంది చూశారు, ఇదిరా వింత అంటే. దేవుడు చేసిన వింతలోని ప్రపంచం అంతా ఒప్పుకోవాలండి. ప్రియమైన దేవుని పిల్లరా, వింతలంటే దేవుడు చేసినవండి. నిజంగా పచ్చటి గులాబీ ఆకులు ఉన్నటువంటి దానికి మరి ఎర్రటి గులాబీ పువ్వు వచ్చిందంటే దాన్ని ఏమంటారు చెప్పండి? దాన్ని ఏమంటారు? వింతండి. ఒక గింజ వేస్తే 3 గింజలతో వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? వింతండి. ఒక వేరుశనగ గింజ వేయడం ఏంటి, అందులో నుండి మళ్ళా కాయ రావడం ఏంటి, ఆ కాయలోనికి 3 వెళ్ళడం ఏంటి? ఇదేంటిది? ఇది 3 ముక్కలాట అంటాడు. ఎలగెలగెలగని పెట్టేసింది. ఒక మొక్కని అటు తిప్పాడు, ఇటు తిప్పాడు, ఇటు తిప్పాడు, ఇటు తిప్పాడు అని ఇలా తిప్పుతున్నందుకే నీకెంత విచిత్రంగా ఉంటే, ఒక పిక్కని నాటితే 3 బాక్సులోనికి 3 పిక్కలు వచ్చాయి. దాన్ని ఏమనాలి? అలాంటి ఒక్కాయ, 2 కాయల, 3 కాయల, ఏటండి బాబు ఈ విచిత్రాలేటి? చిక్కుడు పాదు ఏంటి, దాని విచిత్రం ఏంటి? పొట్లకాయ దాని విచిత్రం ఏంటి? బీరకాయ దాని విచిత్రం ఏంటి? ప్రతి గుమ్మడికాయ దాని విచిత్రం ఏంటి? మీరు తింటున్నట్టు ప్రతి దానికి దాన్ని ఏమంటారు? దాన్ని విచిత్రం అండి. విచిత్రం. మామిడికాయ కాసినప్పుడు ఎలాగుంటుంది చెప్పండి? పచ్చగా ఉంటుంది. కానీ నీ చేతికి వచ్చి నువ్వు నోట్లో పెట్టుకునేటప్పటికి పసుపు రంగండి. విచిత్రం అండి. కొన్ని కాయలు చూడండి, చెట్టుకున్నప్పుడు ఎలాగుంటాయి? పచ్చవి, పొల్లగా ఉంటాయి. నువ్వెప్పుడైతే మరి గడ్డిలో పెట్టేసావో ఏమైపోతుంది? అది స్వీట్ అయిపోయింది. ఎలాగైపోయింది? ఇది వండర్ అంటే ఏండి? నిజంగానండి దేవుడు ఉన్నాడని నిరూపించడానికి కొబ్బరి నీళ్ళు ఎట్టిస్తే చాలండి. కొబ్బరికాయలోకి ఎప్పుడు వెళ్ళాయో తెలియదు ఆ కొబ్బరి నీళ్ళు. అందులోనికి ఎలాగెళ్ళాయండి ఆ నీళ్లు చెప్పండి? ఎలాగెళ్ళాయి? ఎప్పుడు వచ్చేసాయి? ఆ కొబ్బరి నీళ్ళు ఏంటి? కొబ్బరి నీళ్ళు చుట్టూ మళ్ళీ కొబ్బరి కోరు, దాని ఏమంటారు? కొబ్బరి. ఆ కొబ్బరి చూడండి మళ్ళీ వైట్గా, అంటే నువ్వు ఇలాగ చూసుకోగానే తెల్లగా ఉన్నటువంటి దానిలో నీళ్లులాగా ఉండాలన్నమాట. అంటే ఏటా విచిత్రం ఏంటి?
ఆ వండర్ ఏంటి చెప్పండి, నిజంగా ఆలోచించండి. తాటికాయ విచిత్రం, తాటికాయలో తాటి ముంజులట, అదెంత విచిత్రం ఆలోచించండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆలోచిస్తానండి, ఇవ్వండి వండర్స్ అంటే. వండర్స్ అండి. అది కాసినప్పుడు ఒక రంగు, పండినప్పుడు ఒక రంగు, చెట్టుకున్నప్పుడు ఒక రకమైన రుచి, కిందకి తెంపిన తర్వాత ఒక రకమైన రుచి, మామూలుగా తింటే ఒక రుచి, వండుకుంటే ఒక రుచి. ఇది ఏంటి ఇవన్నీ? దాన్ని ఏమంటారు? దీన్ని వింతలు అంటారు. వింతలండి. దేవుడు చేసినటువంటి ప్రతిదీ కూడా వింత. ఆకాశం వింత, భూమి వింత, సూర్యుడు వింత, చంద్రుడు వింత, నువ్వు కట్టింది బొంత. నువ్వేం కట్టావు? నువ్వు ఏం చేసేసావు? పెద్ద పని ఏంటి చేసావు నువ్వు? ప్రియమైన దేవుని పిల్లరా, మనుషులు చేసిన ప్రతిదీ కూడా వింతలు అనరు, పిచ్చి పనులు చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు పేర్లు తెచ్చుకోవాలని ప్రపంచం అనుకుంటుందో గనుక, ప్రియమైన దేవుని పిల్లరా, పేరు తెచ్చుకోవాలని ఆకాశాన్ని అంటే శిఖరం కట్టాలనుకున్న నాడే దేవుడు ఏం చేశాడు? దిగిపోయి తారుమారు చేశాడంటే, ప్రపంచంలో ఎవడు గొప్పవాడని చెప్పుకున్న దేవుడి కంటే గొప్పవాడని చెప్పుకుంటే వాడిని ఏం చేయాలి? మనం తారుమారు చేసేయాలి. ఎందుకు? ఆ రోజు దేవుడు దిగాడు, ఈ రోజు దేవుడు దిగడు. ఎవరు దిగాలి? నువ్వు దిగాలి. బరిలోనికి నువ్వు దిగాలి, నువ్వు చెప్పాలి. ప్రపంచ వింతలు అంటే నరుని నిర్మాణాలు కాదు, నరుడే. ఆ దేవుడు చేసినటువంటి అవయవాలే వింతలని. కళ్ళు వింత, తల వింత, కాళ్ళు వింత, మీసాలు వింత. ఎన్ని వింతలండి బాబు! నిజంగా ఆలోచన వింత కాదు? ఆడోళ్ళకి మీసాలు వచ్చేస్తే ఏమైపోతారో ఆలోచించండి. రావు. మగోడికి ఎందుకు వస్తాయి? అదే వింత. నిజమండి, మగాడికి ఎందుకు వస్తాయంటే అది వింతది. మీరు ఎంత గడ్డం గీసినా అదా మీ ఆడలకు రావు, మాకే వస్తాయి. ఎందుకు రావు మీకు? వింతది. మనిషి వింతండి, నిజంగా విచిత్రం అండి. ఈ ఐబ్రోస్ చూడండి, ఈ ముక్కు చూడండి, ఈ కళ్ళు చూడండి, ఈ పెదాలు చూడండి, నిజంగా విచిత్రం చూడండి. 70 సంవత్సరాలు వచ్చేసరికి ఇంత పెదం వచ్చేయాల, అంతేనా? హైట్ పెరుగుతున్నట్టు చూసావా? చిన్నప్పటి నుండి హైట్ పెరుగుతున్నాడు, మూతిలా ముందుకు రావడం, కళ్ళు ఇలా బల్లిగుడ్లకి రావడం, అర్థమైందా? చేతులు ఇలా కింద వరకు వెళ్ళిపోతే ఏమైపోతారు? దేవుడు ఇక్కడికి ఆపిసాడు కనుక బాగుందండి. ఇంకా కిందకి వెళ్తున్నాయి అనుకో, అలాగా ఇంకా వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? ఇలాగ ఎత్తుకొని ఇలా నడాలి రోడ్డు మీద, జబ్బలు గెబ్బలు జారిపోతాయి, అప్పుడు వింతగా చింత అయిపోద్ది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. నిజంగా మన శరీరాన్ని దేవుడు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో, ఏ ఒక్కడు తయారు చేయని రీతిలో, ఎంత విచిత్రమైనటువంటి దానిగా దేవుడు మన అవయవాలను కలిగించిన తర్వాత ఆయన కోసం బ్రతకకపోతే అప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి? అందుకే ఆయన మరొక వింత చేశాడు, దాని పేరే పాతాళం. పాతాళం అండి. పాతాళం అంటే ఏంటనుకున్నారు? అది ఒక పెద్ద వింతల లోకం. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అది ఫైనల్ వండర్ అంటే. వింతండి. ఆత్మ చావదట. ఏంటి కాలుస్తుంటే పోనీ ఎప్పుడు కాలిపోతానంటే, ఏట్రా బాబు ఎంత కాలినాడు కాలరా అంటే అర్థం ఏంటి? వింత. పాతాళం వింత, భూలోకం వింత, పరలోకం వింత, నీ శరీరం వింత. దేవుడు కలిగించినదే. ఇన్ని వింతలు ఉన్నప్పుడు ఈ వింతలని నువ్వు చెప్పకుండా గోడ కట్టి గోడను వింత అంటావురా? బుద్ధి ఉందా నీకు అసలు? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ప్రపంచంలో మనిషి చేసినవి వింతలంటే దేవుడు ఒప్పుకోడు, దేవుడికి ఇష్టం ఉండదు. దేవుని కృపా మహిమకు కీర్తి కలుగజేయవలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున నిన్ను దేవుడు పుట్టించినందుకు ప్రపంచంలో దేవునికే
మంచి పేరు నువ్వు తీసుకొని రావాలి. బాబేలు గోపురం కట్టాలనుకునేటప్పుడు దేవుడు తారుమారు చేశాడు అంటే ప్రపంచంలో వండర్స్ పేరున ఏది కట్టాలని మనిషి అనుకున్నా దానిని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఏం చేయాలి? కళ్ళు మూసుకోండి.